మల్టీగ్రెయిన్ దోశ కోసం మినుములు, సజ్జలు, రాగులు, ఓట్స్, అంతేకాకుండా రైస్ని 1 గ్లాస్ చొప్పున తీసుకున్నాను. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకొని ఓవర్ నైట్ మొత్తం లేదంటే 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల వరకు ఓట్స్ని తీసుకొని తగినన్ని వాటర్ పోసి ఒక 10 మినిట్స్ వరకు మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానిన తర్వాత ఇవన్నీ ఫ్రెష్గా కడిగేసి మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ పోసి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక బౌల్లో పోసుకోవాలి. దీన్ని ఒక 2 అవర్స్ వరకు ప్రక్కన పెట్టాలి. దీనిలోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలుపుకోవాలి. ఎప్పుడు దోశ బ్యాటర్ అనేది తయారైపోయింది. తవాను పెట్టేసి తవా హీట్ అయిన తర్వాత దోశలు వేసుకోవాలండి. దీనిపైన కావాలంటే బటర్ని అప్లై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్ చట్నీని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాలంటే అక్కడ మీరు చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.